డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. యెరూషలేము మూడవ మందిరం బైబిల్ ప్రకారం ఎప్పుడు నిర్మించబడుతుంది? మూడవ మందిర నిర్మాణానికి ప్రస్తుతం ఉన్న ఆటంకాలు ఏమిటి? సొలొమోను మందిరాన్ని మోరియా పర్వతం మీదే ఎందుకు నిర్మించాడు? మొదటి మందిరం, రెండవ మందిరం ఎవరి చేత నాశనం చేయబడ్డాయి? యెరూషలేము మందిరంపై ముస్లింలు కట్టిన కట్టడాలు ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఇజ్రాయేలీలు త్వరలో కట్టబోయే మూడవ మందిరం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు మరియు క్రైస్తవులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బైబిల్లో దేవుడు ప్రవక్తల ద్వారా వ్రాయించిన ప్రవచనాలన్నీ భూమి మీద ప్రతిదీ నెరవేరాయి. ఇక రెండవ రాకడ సంభవాలే నెరవేరవలసి ఉన్నవి. రెండవ రాకడ సంభవాలలో నెరవేరవలసినది యెరూషలేములో మూడవ మందిర నిర్మాణం ఒకటి. మూడవ మందిరం గురించి మీకు అర్థం అవ్వాలి అంటే మొదటి, రెండవ మందిర చరిత్రలు గురించి మీకు తెలియాలి. అప్పుడే మూడవ మందిర నిర్మాణానికి యూదులకు సర్వహక్కులు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. గనుక ఈ వీడియో ఆద్యంతం ప్రతిదీ లేఖనానుసారంగా చెప్తాను. గనుక వీక్షకులు చివరి వరకు వీక్షించి సత్యాన్ని తెలుసుకోగలరు. ముందుగా మొదటి మందిరం గురించి తెలుసుకుందాం. రెండవ దినవృత్తాంతములు 3వ అధ్యాయము 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున, యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే మోరియా పర్వతం మీద సొలొమోను మొట్టమొదటిగా మందిరాన్ని నిర్మించాడు. మోరియా పర్వతం అనగానే మనకు గుర్తొచ్చేది అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్ళినది మోరియా పర్వతం మీదనే. దీనిని మనం ఆదికాండం 22:2లో చూడవచ్చు. ఈ మోరియా పర్వతానికి అబ్రహాము యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. అలాగే మోరియా కొండ క్రింద షాలేము అనే పట్టణం ఉండేది. ఆ షాలేము ప్రాంతాన్ని మెల్కీసెదెకు పరిపాలించాడు. మెల్కీసెదెకు ఎవరనేది ఈ వీడియో చేశాను. ఎవరైనా చూడని వారుంటే దయచేసి చూడగలరు. మోరియా కొండపైన ఈరే అనే పేరు, మోరియా కొండ క్రింద షాలేము అనే పేరు. ఇది తరువాత రోజులలో ఈరే షాలేము కాస్త యెరూషలేముగా పిలువబడింది. ఈ విధంగా ఈరే ప్లస్ షాలేము కలిపితే యెరూషలేము అని పేరు వచ్చింది. ఇప్పుడు ఈ యెరూషలేములోనే సొలొమోను మొదటిగా మందిరాన్ని నిర్మించాడు. అయితే ఈ మందిర నిర్మాణానికి స్థలాన్ని దావీదు ఒర్నాను అనే రాజు దగ్గర కొన్నాడు. 2వ సమూయేలు 24వ అధ్యాయము 18వ వచనం. ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా, ఈ లేఖనం ప్రకారం దావీదు కాలంలో మోరియా పర్వత ప్రాంతం అరౌనా అనే రాజు పరిధిలో ఉన్నది. అరౌనా అన్న ఒర్నాను అన్న ఒక్కరే. కావున మొదట్లో దావీదుకు ఈ భూమి మీద హక్కులు లేవు. అప్పుడు దేవుడు దీర్ఘదర్శి అయిన గాదు చేత మోరియా పర్వతం మీద ఇజ్రాయేల్లో వచ్చే తెగులు ఆగాలి అంటే బలిపీఠం కట్టించమని దావీదుకు చెప్పించాడు. ఈ విధంగా గాదు దావీదుకు యెహోవాకు బలిపీఠం కట్టమని చెప్పాడు. కానీ బలిపీఠం మోరియా పర్వతం మీద కట్టాలి అంటే దావీదుకు హక్కులు లేవు. ఇది అరౌనా అనే రాజు పరిధిలో ఉన్నది. అప్పుడు దావీదు అరౌనా అనే రాజు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. 21వ వచనం చదువుదాం. దావీదు, ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలని వచ్చితినెను. అప్పుడు దావీదు అరౌనా అనే రాజు దగ్గరికి బలిపీఠం కట్టడానికి కళ్ళమును కొనడానికి వెళ్ళాడు. అరౌనా కూడా దావీదును ఎంతో గౌరవించి దావీదు మాటకు సమ్మతించి బలిపీఠం కట్టుకోండని, ఉచితంగా స్థలాన్ని తీసుకోండని అంటాడు. అప్పుడు దావీదు ఉచితంగా వద్దు, వెల ఇచ్చి తీసుకుంటాను అని అన్నాడు. 24వ వచనం చదువుదాం. రాజు, నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును. వెల ఇయ్యక నేను తీసుకున్న దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. ఈ లేఖనం ప్రకారం
అరౌనా రాజు ఉచితంగా తీసుకోమన్నా గాని దావీదు 50 తులముల వెండికి అరౌనా యొక్క కళ్ళమును కొన్నాడు. ఇది దాదాపు 37 ఎకరాల భూమిని 50 తులాల వెండికి దావీదు కొన్నాడు. ఈ 37 ఎకరాల భూమిలోనే దావీదు కుమారుడైన సొలొమోను మందిరాన్ని నిర్మించాడు. సొలొమోను మందిరం కంటే ముందు దావీదు ఇక్కడ బలిపీఠం కట్టించాడు. ఆ తరువాత సొలొమోను మందిరాన్ని నిర్మించాడు. ఈ విధంగా సుమారు క్రీస్తు పూర్వం 957లో సొలొమోను మోరియా కొండ మీద మొట్టమొదటిగా మందిరాన్ని నిర్మించాడు. ఈ మందిర నిర్మాణానికి సొలొమోనుకు 7 సంవత్సరములు పట్టింది. ఈ విధంగా యెరూషలేములో మందిరం నిర్మించబడతాదని మోషే చేత కూడా దేవుడు ముందే పలికించాడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 18వ వచనం, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువపెట్టుతావు, ఇశ్రాయేలీయులను పరిశుద్ధ మందిరంలో నిలబెడతావు అని మోషే ముందే ప్రవచించాడు. అంటే సొలొమోను మందిరం కట్టకముందే సుమారు 500 సంవత్సరముల ముందే మందిరం గురించి మోషే ప్రస్తావించాడు. కావున యెరూషలేములో మందిరం అనేది ఇశ్రాయేలీయులకే. పైగా దావీదు వెల ఇచ్చి మందిర స్థలాన్ని కొన్నాడు. ఇప్పుడు రెండవ మందిరం గురించి తెలుసుకుందాం. సుమారు క్రీస్తుపూర్వం 957 నుంచి క్రీస్తుపూర్వం 586 వరకు సొలొమోను కట్టిన మందిరం ఉన్నది. ఆ తరువాత బబులోను రాజు చేత సొలొమోను కట్టిన మొదటి మందిరం కాల్చివేయబడింది. మందిరం చుట్టూ ఉన్న ప్రాకారాలు పడద్రోయబడ్డాయి. మందిరంలో ఉన్న విలువైన వస్తువులు బబులోను రాజు తీసుకెళ్లిపోయాడు. దీనిని మనం 2వ దినవృత్తాంతములు 36:19లో చూడవచ్చు. పైగా బబులోను రాజు పేదవారిని మినహాయించి జ్ఞానులను, మేధావులను, యవ్వనులను తన దేశానికి తీసుకెళ్లిపోయాడు. ఈ విధంగా 70 సంవత్సరములు యూదులు బబులోను చెరలో ఉన్నారు. 70 సంవత్సరములు బబులోను చెరలో ఉంటారు అని ఇర్మియా ప్రవక్త చేత దేవుడు ముందే పలికించాడు. ఈ 70 సంవత్సరములు అయిన తరువాత బబులోను రాజ్యాన్ని మాదీయులు పార్సికుల రాజ్యం ఓడించింది. ఈ మాదీయులు పార్సికుల కోరేషు కాలంలో తిరిగి బబులోను దేశం నుంచి యెరూషలేముకు సుమారు 50,000 మంది వచ్చి యెరూషలేములో రెండవ మందిరాన్ని నిర్మించారు. ఈ రెండవ మందిరం సుమారు క్రీస్తుపూర్వం 516లో నిర్మాణం అయినది. ఇది యజ్రా కాలంలో జెరుబ్బబేలు నాయకత్వంలో నిర్మించబడింది. ఆ తరువాత నెహమ్యా కాలంలో మందిరం చుట్టూ ప్రాకారాలు నిర్మించబడ్డాయి. ఆ తరువాత క్రీస్తుపూర్వం 12వ సంవత్సరంలో ఈ రెండవ మందిరం శిథిల వ్యవస్థలోనికి వస్తే ద గ్రేట్ హేరోద్ రాజు మందిరాన్ని బాగుచేసి విస్తరింపచేశాడు. అందుకే రోమా కాలంలో ఈ రెండవ మందిరాన్ని హేరోదు మందిరం అనేవారు. ఈ రెండవ మందిరంలోనే యేసుక్రీస్తు గారు ప్రవేశించి నా తండ్రి ఇల్లును వ్యాపారపు ఇల్లుగా చేస్తున్నారని వారిని ఎదిరించి మందిరాన్ని శుభ్రపరిచాడు. దీనిని మనం యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల్లో చూడవచ్చు. ఆ తరువాత క్రీస్తు శకం 70లో వెస్పాసియన్ చక్రవర్తి కుమారుడైన టైటస్ నేతృత్వంలో రోమన్ సైన్యాలు రెండవ మందిరాన్ని నాశనం చేశాయి. పూర్తిగా మందిరాన్ని నేలమట్టం చేశారు మరియు మందిరం చుట్టూ ఉన్న ప్రాకారాల్ని పడద్రోశారు. కేవలం వెస్టర్న్ వాల్ మాత్రమే ఉన్నది. దీనిని వెయిలింగ్ వాల్ లేదా ఏడుపు గోడ అని కూడా అంటారు. ఇప్పటికీ ఈ గోడ ఉన్నది. ఈ ఏడుపు గోడ తప్ప మిగిలిన గోడలు మరియు మందిరాన్ని రోమన్ సైనికులు పూర్తిగా నాశనం చేశారు. ఈ విధంగా రెండవ మందిరాన్ని నాశనం చేస్తారు అని యేసుక్రీస్తు గారు ముందే ప్రవచించారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1-2 వచనములు, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. అందుకాయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు గదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. రెండవ మందిరం యొక్క రాయి ఒకటి కూడా నిలవకుండా పడద్రోయబడతాదని యేసుక్రీస్తు గారు ముందే చెప్పారు. ఇలా యేసుక్రీస్తు ఆరోహణమైన 40 సంవత్సరములకు అనగా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ చేత రెండవ మందిరం కూల్చివేయబడింది. ఆ క్రీస్తు శకం 70 నుంచి ఇప్పటి వరకు యూదులు అక్కడ మరొక మందిరాన్ని అనగా మూడవ మందిరాన్ని నిర్మించలేదు. యూదులు మూడవ మందిరాన్ని ఎందుకు నిర్మించలేకపోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. క్రీస్తు శకం 70లో
టైటస్ చేత ప్రపంచ దేశాలకు చెల్లాచెదురైన యూదులు క్రీస్తు శకం 1948లో యూదులు ఒక్కటై ఇజ్రాయేలు దేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అంటే సుమారు 1900 సంవత్సరములు యూదులు ప్రపంచ దేశాల్లో శరణార్థులుగా ఉన్నారు. కావున క్రీస్తు శకం 70 క్రీస్తు శకం 1948 మధ్య యూదులు మూడవ మందిరాన్ని నిర్మించడానికి అవకాశం లేదు. అయితే క్రీస్తు శకం 70 1948 మధ్య జరిగిన సంఘటనలు మనకు తెలిస్తే యూదులు మూడవ మందిరాన్ని ఎందుకు నిర్మించలేకపోతున్నారో మనకు అర్థమవుతుంది. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో రోమా రాజ్యం పూర్తిగా క్షీణించింది. ఆ తరువాత మహమ్మద్ ప్రవక్త చేత ఇస్లాం మత బోధనలు మధ్యప్రాచ్యంలో పెరుగుతూ వచ్చాయి. ఖురాన్ గ్రంథంలో సూరా 17:1 ప్రకారం క్రీస్తు శకం 621లో మహమ్మద్ ప్రవక్త సౌదీ అరేబియాలో ఉన్న మక్కా నుండి జెరూసలేముకు ఒక రాత్రి వేళ ప్రయాణం చేశాడు. మహమ్మద్ ప్రవక్త జెరూసలేం వెళ్ళినప్పుడు ఒక్క మసీదు కూడా జెరూసలేములో లేదు. కానీ జెరూసలేములో మహమ్మద్ ప్రవక్త పరలోకానికి ఎత్తబడి తిరిగి తన బోధనలు కొనసాగించడానికి భూమి మీదకి మరలా వచ్చాడు అని ముస్లింలు నమ్ముతారు. ఎక్కడైతే మహమ్మద్ ప్రవక్త పరలోకానికి ఎత్తబడ్డాడో అదే యూదుల రెండవ మందిర ప్రదేశం. ఆ రెండవ మందిర స్థలంలోనే క్రీస్తు శకం 692లో డోమ్ ఆఫ్ ది రాక్ నిర్మించారు. దీనిని ఖలీఫా అబ్దుల్ మాలిక్ ఇబ్ను మార్వన్లు నిర్మించారు. ఈ కట్టడం మహమ్మద్ ప్రవక్త పరలోకం ఎత్తబడ్డాడు అని గుర్తుగా నిర్మించారు. అలాగే డోమ్ ఆఫ్ ది రాక్ మాత్రమే కాకుండా మసీదు మరికొన్ని కట్టడాలు రెండవ మందిర స్థలంలో ముస్లింలు నిర్మించారు. ఆ తరువాత క్రీస్తు శకం 705లో ఖలీఫ్ ఉమర్ అనే ప్రవక్త అల్ అక్సా మసీదును కట్టాడు. అల్ అక్సా మసీదు అంటే అత్యంత దూరంలో ఉన్న మసీదు అని అర్థం. ఈ మసీదు క్రీస్తు శకం 754 మరియు 780 మరియు 1035లో పునర్నిర్మించబడింది. ఈ విధంగా రెండవ మందిర స్థలంలో ముస్లింలు డోమ్ ఆఫ్ ది రాక్ మరియు అల్ అక్సా మసీదు మరియు ఇతర ఇస్లామిక్ పవిత్ర స్థలాలు నిర్మించారు. ఆ కాలంలో యూదులు ప్రపంచ దేశాల్లో శరణార్థులుగా ఉన్నారు. ఆ తరువాత క్రీస్తు శకం 1187లో జెరూసలేం ఇస్లామిక్ వక్ఫ్ అనే ట్రస్ట్ స్థాపించబడింది. ఈ ట్రస్ట్ నియమాల ప్రకారం ముస్లింలు తప్ప ఇక్కడ ఏ ఇతర జాతుల వారు పవిత్ర కట్టడాలు కానీ మందిరాలు కానీ నిర్మించడానికి వీలు లేదు. ఇప్పటికీ ఈ రోజుకు కూడా జెరూసలేం ఇస్లామిక్ వక్ఫ్ నియంత్రణలోనే టెంపుల్ మౌంట్ ఉన్నది. కావున దాని నియమాల ప్రకారం యూదులు మూడవ మందిరాన్ని నిర్మించడానికి అవకాశాలు లేదు. పైగా ముస్లింల పవిత్ర స్థలాలలోనికి ప్రవేశించకుండా యూదులు నిషేధింపబడ్డారు. రెండవ మందిరం క్రీస్తు శకం 70లో కూల్చివేయబడినప్పుడు మిగిలిన వెస్టర్న్ వాల్ దగ్గరికి మాత్రమే యూదులు వచ్చి ప్రార్థనలు చేస్తూ వెళ్ళిపోతారు. మిగతా ముస్లింల పవిత్ర స్థలాలలో యూదులు ప్రవేశించడానికి నిషేధింపబడ్డారు. ఒకవేళ యూదులు మూడవ మందిరాన్ని నిర్మిస్తారేమో అని అక్కడ సాక్ష్యాధారాలు లేకుండా చేయడం కోసం ఇస్లామిక్ వక్ఫ్ ట్రస్ట్ రెండవ మందిరానికి సంబంధించిన భూమి పైభాగాన్ని భారీ మొత్తంలో నేలను తవ్వించి ఆ మట్టిని వేరే ప్రాంతంలో పడవేసింది. కానీ పురావస్తు శాస్త్రజ్ఞులు పడవేసిన మట్టిని పరిశోధించి అనేక సాక్ష్యాధారాలు భద్రపరిచారు. కానీ బైబిల్ ప్రకారం యూదులు ఖచ్చితంగా మూడవ మందిరాన్ని నిర్మిస్తారు. దానియేలు 9:27 అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. ఈ లేఖనం ప్రకారం క్రీస్తు విరోధి ఒక వారము ఇజ్రాయేలులతో సంధి కుదుర్చుకుంటాడు. ఒక వారము అంటే 7 సంవత్సరములు. అర్ధవారం మధ్యలో క్రీస్తు విరోధి మందిరంలో ప్రవేశించి అనుదిన బలులను నిలిపివేస్తాడు. అర్ధవారము అంటే 3.5 సంవత్సరములు. అంటే అంత్యవారం 7 సంవత్సరములలో మొదటి 3.5 సంవత్సరములలో క్రీస్తు విరోధి యూదులు కట్టిన మూడవ మందిరంలో ప్రవేశిస్తాడు. అంటే 7 ఏండ్ల శ్రమల కాలం కంటే ముందే యెరూషలేములో మూడవ మందిరం నిర్మించబడుతుంది. ఆ తరువాత క్రీస్తు విరోధి వస్తాడు. మూడవ మందిరం నిర్మించబడింది అంటే 7 ఏండ్ల శ్రమల కాలం ప్రారంభమైనట్టే. అయితే ఇప్పుడున్న జెరూసలేం ఇస్లామిక్ వక్ఫ్ ట్రస్ట్ ప్రకారం మూడవ మందిరం కట్టడం వీలు పడదు. అయితే ఈ ఆలస్యం వెనుక దేవుని ప్రణాళిక ఉన్నది.
దేవుడు మూడవ మందిర నిర్మాణానికి ఒక సమయాన్ని కేటాయించుకున్నాడు. అప్పటి వరకు మూడవ మందిర నిర్మాణం జరగదు. లూకా సువార్త 21వ అధ్యాయము 24వ వచనం. అన్యజనముల కాలములు సంపూర్ణ మగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. ఈ లేఖనం ప్రకారం అన్యజనులకు దేవుడు ఒక సమయం ఇచ్చాడు. ఆ సమయం వరకు యెరూషలేము త్రొక్కబడుతుంది. అంటే అప్పటి వరకు మందిర నిర్మాణం జరగదు. ఆ కాలం సంపూర్ణమైనప్పుడు ఇస్లామిక్ వక్ఫ్ ట్రస్ట్ నియమాలు చిత్తు కాగితాల్లా కాల్చివేయబడతాయి. కావున మూడవ మందిర నిర్మాణానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అప్పటి వరకు ముస్లింల మాట చెల్లుతుంది. కానీ ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న గొడవలు చూస్తుంటే మూడవ మందిర నిర్మాణానికి రోజులు దగ్గరగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు క్రైస్తవులమైన మనమందరం దేవుని సమయం కోసం ఎదురు చూడవలసిందే. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.